తన బిడ్డ క్షేమం కోసమే పరితపిస్తుంది. కంటిపాపలా కాపాడుకుంటుంది. పిల్లలే లోకంగా జీవిస్తుంది ఆ తల్లి. అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. ఆమె మనకందించే ప్రేమలో కొంచెం ఆమెకు తిరిగిచ్చినా చాలు, ఆ తల్లి గుండె సంతోషంతో నిండిపోతుంది. అందుకు చిన్న పలకరింపు, ఓదార్పు చాలు, పరవశించిపోతుంది. అందుకే అమ్మను పూజించు, భార్యను ప్రేమించు, సోదరిని దీవించు, మొత్తానికి స్త్రీమూర్తిని గౌరవించు అంటాయి వేదాలు. అలా అమ్మను మించి దైవమున్నదా అంటూ కొనియాడుతూనే భూమాతను కూడా దైవంగానే భావించు కొలవాలంటోంది అధర్వణ వేదంలోని పృథ్వీ సూక్తం. అందుకే మన జీవనానికి ఆధారభూతంగా ఉన్న నేలను తల్లిగా కొలవడం అనాదిగా ఆచారంగా వస్తోంది. ప్రపంచంలో ఏ దేశంలోనూ ప్రజలు కూడా తాము నివసిస్తున్న భూమిని తల్లిగా భావించరు. మన దేశంలో మాత్రమే ఈ మట్టిని మాతృభూమిగా ఆరాధిస్తాం. సృష్టిలోని జలాన్ని కూడా ఏకం చేసి తనలో ఇముడ్చుకున్న భూమాత తనను, అంటే ఆ భూమిని దున్నినప్పుడు తన గర్భంలోని ఆహారాన్ని ప్రేమతో మనకందిస్తుందే, జీవశక్తినిచ్చి ప్రాణాలను నిలబెడుతుందే, అదే మాతృభూమి గొప్పతనం. నీ తల్లి మోసేది నవమాసాలేరా, ఈ తల్లి మోయాలి కడవరకురా. తల్లి రుణం తలకురివుతో తీరుతుంది, కానీ ఈ మాతృభూమి రుణం ఏ రూపాన తీరుతుందనే ప్రశ్న భగవద్గీతలోనూ ప్రశ్నిస్తాడు అర్జునుణ్ణి ఆ శ్రీకృష్ణ పరమాత్మ. అందుకే మన జీవనానికి నెలవైన, మన వికాసానికి కొలువైన మాతృభూమి ఆరాధన అవకాశం వస్తే తీర్చుకునే రుణం ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరి కర్తవ్యంగా ప్రబోధిస్తాడు ఆ పరంధాముడు. అంతేకాదు, యుద్ధమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు, జయించినచో రాజ్యాన్ని భోగింతువు, కావున అర్జున యుద్ధమును చేయ కృతనిశ్చేయడవే లెమ్ము అని భగవద్గీతలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు బోధిస్తాడు అర్జునునికి. ఇదే కోవలోనే దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ సమయంలో ఆ అర్జునుని అంశగా వెలుగొందే నేటి అభినవ అర్జునులైన మన భరత వీర సైనికులను మన మాతృభూమి రక్షణ కోసం, దేశంలోని సమస్త ప్రజలను కాపాడడం కోసం యుద్ధరంగానికి పంపుతున్న మాతృమూర్తులందరూ కూడా పుణ్యాత్ములు.